వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలోని 12వ అధ్యాయంలోని 2వ భాగంలో మనం ఉన్నాం. మైత్రేయ ఉవాచ. నిశమ్య వైకుంఠ నియోజ్య ముఖ్యయో మధుచ్యుతం వాచ మురుక్రమ ప్రియ కృతాభిషేక కృత నిత్యమంగళో మునీన్ ప్రణమ్యాశిషమభ్యవాదయత్. పరీత్యాభ్యర్చ్య ధిష్ణ్యాగ్ర్యం పార్షదావభివంద్య చ యే చ తదధిష్ఠాతుం బిభ్రద్రూపం హిరణ్మయం. తదోత్తానపదః పుత్రో దదర్శాంతకమాగతం మృత్యోర్మూర్ధ్నిపదం దత్వా ఆరురోహాద్భుతం గృహం. తదా దుందుభయో నేదుర్మృదంగపణవాదయః గంధర్వముఖ్యాః ప్రజగుః పేతుః కుసుమవృష్టయః. స చ స్వర్లోకమారోక్ష్యన్ సునీతిం జననీం ధ్రువః అన్వస్మరదగం హిత్వా దీనాం యాస్యే త్రివిష్టపం. మైత్రేయుడు అన్నాడు, విదురా, శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదులలో ప్రముఖులైన నంద సునందుల యొక్క మధుర వచనములను విని పరమ భాగవతోత్తముడైన ధ్రువుడు ఎంతో ఆనందించాడు. స్నాన సంధ్యాదులను నిర్వర్తించాడు. మంగళకరములైన వస్త్రాదులను ధరించాడు. అచటనున్న మునీశ్వరులకు ప్రణమిల్లి వారి నుండి శుభాశీస్సులను పొందాడు. అనంతరం అతడు ఆ శ్రేష్ఠ విమానమును అర్చించి దానికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేశాడు. తరువాత నంద సునందులకు నమస్కారాలు చేశాడు. జ్యోతిర్మయ రూపమును దాల్చాడు. విమానమున ఆసీనుడవుటకు సిద్ధపడ్డాడు. అప్పుడు ధ్రువుడు కాలస్వరూపుడకు మృత్యువచటికి వచ్చుడ గమనించాడు. అంతటా అతడు మృత్యువు శిరస్సుపై పాదమును మోపి అద్భుతమైన ఆ విమానమును ఎక్కాడు. మృత్యువు శిరస్సు మీద పాదము మోపి విమానం ఎక్కాడు. ఆ సమయమున దుందుభులు, మృదంగములు, పడవములు మొదలగు వాద్యములు ఘనంగా మ్రోగాయి. గంధర్వ ముఖ్యులు మధురంగా గానం చేశారట. పుష్పవర్షం కురిసింది. ధ్రువుడు విమానమునెక్కి పరంధామమునకు వెళ్ళుటకై సిద్ధపడుచుండగా అతనికి తల్లి అయిన సునీతి ఒక్కసారి గుర్తుకు వచ్చింది. అప్పుడు అతడు, దీనురాలైన నా మాతృమూర్తిని ఒంటరిగా వీడి నేను దుర్లభమైన పరంధామమునకు వెళ్ళుచున్నాను గదా అనుకున్నాడు. ఇది వ్యవసితం తస్య వ్యవసాయ సురోత్తమౌ దర్శయామాస తుర్దేవీం పురో యానేన గచ్చతి. తత్ర తత్ర ప్రశంసద్భిః పథి వైమానికైః సురైః అవకీర్యమాణో దదృశే కుసుమైః క్రమశో గ్రహాన్. త్రిలోకీం దేవయానేన సోతివ్రజ్య మునీనపి పరస్తాద్య ధ్రువగతిర్విష్ణోః పదమథాభ్యగాత్. నందసునందులు ధ్రువుని మనోభావాన్ని గ్రహించారు. తమకు ముందు భాగమున మరి ఒక విమానమునందు వెళ్ళుచున్న సునీతిని అతను చూపించాడు.
క్రమంగా అతడు ముందునకు పయనించుచూ సూర్యాది గ్రహములను చూశాట. మార్గమున అచ్చటచ్చట విమానములు యందు పయనించుచున్న దేవతలు అతనిని ప్రశంసిస్తూ పుష్పములు చల్లుతున్నారు. ఆ దివ్య విమానమునందు ఆసీనుడై ఉన్న ధ్రువుడు ముల్లోకములను సప్తర్షి మండలమును కూడా దాటి ఉన్నతోన్నతమైన విష్ణు భగవాను యొక్క నిత్య నివాసముకు వైకుంఠమునకు చేరాడు. ఈ విధంగా అతడు శాశ్వతముగు స్థానాన్ని పొందాడు. యద్భ్రాజమానం స్వరుచైవ సర్వతో లోకాస్త్రయోషను విభ్రాజంతయేతే యన్నావ్రజన్ జంతుషు ఏననుగ్రహాః వ్రజంతి భద్రాణి చరంతి యే నిశం శాంతాః సభదృశః శుద్ధాః సర్వభూతానురంజనాః యాంత్యం చ సాచ్యుత పదమచ్యుత ప్రియ బాంధవాః ఇత్యుత్తాన పదః పుత్రో ధ్రువః కృష్ణపరాయణః అభూత్రయాణాం లోకానాం చూడామణిరివామలః గంభీర వేగో నిమిషం జ్యోతిషాం చక్రమాహితం యస్మిన్ భ్రమతి కౌరవ్యమేఢ్యామివ గవాంగణః మహిమానం విలోక్యాస్య నారదో భగవాన్ ఋషిః ఆతోద్యం వితుదన్ శ్లోకాం సత్రే గాయత్ ప్రచేతసాం. వైకుంఠధామము స్వయం ప్రకాశం. దాని తేజ ప్రభావముననే ఈ ముల్లోకములను ప్రకాశిస్తున్నాయి. భూతదయ లేని వారు అక్కడికి చేరలేరండి. అహర్నిశలు సకల ప్రాణుల యొక్క హితమునకే శుభకర్మలను ఆచరించువారే ఆ పరమ పదమున ప్రవేశిస్తారు. మరోసారి చెప్పుకోవాలి ఈ మాట. అక్కడ ఎవరు ప్రవేశిస్తారయ్యా అంటే, అహర్నిశలు సకల ప్రాణుల యొక్క హితమునకై శుభకర్మలను ఆచరించువారే ఆ పరమ పదమున ప్రవేశిస్తారు. శాంత స్వభావము గలవారు, సమదృష్టి గలవారు, పవిత్రశీలము గలవారు, సకల ప్రాణులను ఆనందింపజేయువారు, భాగవతోత్తములను సేవించువారు మాత్రమే ఆ భగవద్ధామమును సులభంగా ప్రవేశిస్తారు. ఉత్తానపాదుని కుమారుడు భగవత్పరాయణుడు అయిన ధ్రువుడు ఈ విధంగా ముల్లోకములకు పైన స్వచ్ఛమైన చూడామణి వలె విరాజిల్లాడు. ఓ విదురా, ధాన్యపు కుప్పలు నూర్చు సమయమున స్తంభము చుట్టూను ఎద్దులు తిరుగుచుండునట్లు మిక్కిలి వేగముగా సంచరించుచుండెడి గ్రహ నక్షత్రములతో కూడిన జ్యోతిశ్చక్రము శాశ్వతమైన ధ్రువమండలము చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. పూజ్యుడైన నారద మహర్షి ధ్రువుని యొక్క మహత్వమును చూశాడు. అతడు ప్రచేతసుల సత్రయాగమున భగవన్మాహాత్మ్య ప్రసంగమున ధ్రువుని మహిమను ప్రతిపాదించునట్టి శ్లోకములను తన వీణను మ్రోగిస్తూ ఇలా గానం చేశాడు. చాలా గొప్ప శ్లోకాలు ఇవి. నారదోవాచ: నూనం సునీతే పతిదేవతాయాః తపఃప్రభావస్య సుతస్య తాంగతిం. నూనం సునీతే పతిదేవతాయాః తవ ప్రభావస్య సుతస్య తాంగతిం దృష్ట్వాభ్యుపాయానపి వేదవాదినో నైవాధిగంతుం ప్రభవంతి కిం నృపాః. యః పంచవర్షో గురుదారవాక్షరైః భిన్నేన యాతో హృదయేన దూయత. వనం మదాదేశకరోచితం ప్రభుం జిగాయ తద్భక్తగుణైః పరాజితం. యక్షత్రబంధుర్భువి తస్యాధిరూఢం అన్వారురుక్షేదపి వర్షపూగైః. షట్పంచవర్షో యదహోభిరల్పైః ప్రసాద్య వైకుంఠమవాప తత్పదం. నారదుడన్నాడు, పతిని దైవముగా భావించుచూ సేవించునట్టి పరమసాధ్వి సునీతి, ఆ ఉత్తమురాలు నోముల పంట ధ్రువుడు, అతడు తీవ్రముగా తపస్సునట్టి శ్రీహరి అనుగ్రహము వలన పరమగతిని సాధించాడు. వేదవాదులైన మునీశ్వరులు సైతము అట్లు పరమపదమును పొందుటకు సమర్థులు కారు. ఇది నిశ్చయము. ఇక రాజ్యభోగములలో మునిగియుండెడి రాజుల విషయం ఏం చెబుతాము. అతడు పంచవర్ష ప్రాయమున ఉన్నప్పుడే సవతి తల్లి అయిన సురుచి యొక్క తీవ్రమైన వాగ్బాణములకు ఎంతో నొచ్చుకొన్నాడు. అప్పుడు అతడు శోకహృదయముతో వనములకు చేరాడు. నా ఉపదేశము ప్రకారము తపస్సునర్చి అజేయుడైన శ్రీహరి యొక్క అనుగ్రహమును పొందాడు. నారదుడు ఎంత గర్వపడుతున్నాడో చూడండి. ఆ పరమపురుషుడు భక్త పరాధీనుడు కదా. ఆ ధ్రువుడు 5-6 సంవత్సరముల వయస్సునందే తపస్సు ద్వారానే భగవంతుని ప్రసన్నుని చేసుకుని పరమపదమును పొందగలిగాడు.
కానీ అతడు సాధించిన పరమధామమును ఈ భూమండలమున గల ఏ రాజైనను ఎన్ని సంవత్సరములలోనైనా పొందగలడా, పొందలేడని చెప్తున్నాడు. మైత్రేయోవాచ ఏతత్తే విహితం సర్వం యత్పృష్టోహమిహ త్వయా ధ్రువస్యోద్దామ యశస్సశ్చరితం సమ్మతం సతాం ధన్యం యశశ్చమాయుష్యం పుణ్యం స్వశ్చయనం మహత్ స్వర్గ్యం ద్రౌవ్యం సౌమనస్యం ప్రశస్యమఘమర్షణం శ్రుత్వైతశ్రద్ధయా భీష్ణమచ్యుత ప్రియచేష్టితం భవేద్భక్తిర్భగవతి యయా స్యాత్ క్లేశ సంక్షయః మహత్వమిచ్చతాం తీర్థం శ్రోతుశీలాదయో గుణాః యత్ర తేజస్తదిక్షూణాం మానో యత్ర మనస్వినాం ప్రయతః కీర్తయేత్ ప్రాతః సమవాయేద్విజన్మనాం సాయం చ పుణ్యశ్లోకస్య ధ్రువస్య చరితం మహత్ పౌర్ణమాస్యాం సినీవాల్యాం ద్వాదశ్యాం శ్రవణేథమా దినక్షయే వ్యతిపాతే సంక్రమేర్కదినే వా. మైత్రేయుడు అన్నాడు, ఓ విదురా, మిక్కిలి కీర్తి ప్రతిష్టలను పొందిన ధ్రువుని చరితమును గూర్చి నీవు అడిగిన విషయంలో అన్నింటినీ పూర్తిగా వివరించాను. దీనిని సత్పురుషులు ఎంతో ప్రశంసిస్తూ ఉంటారు. ధ్రువుని చరిత్రము మహిమాన్వితము, దానిని విన్నవారును ప్రవచించిన వారును సంపన్నులగుదురు. అది యశస్కరము, ఆయుర్వృద్ధిని కూర్చున్నట్టిది, పవిత్రమైనది, మిగుల శుభప్రదమైనది, స్వర్గప్రాప్తికరము, ధ్రువమండలమునకు చేర్చున్నది, మనస్తాపములను తొలగించున్నది, ప్రశస్తిని గూర్చున్నది, పాపములను రూపుమాపునది. భగవద్భక్తుడైన ధ్రువుని యొక్క చరితము పదే పదే శ్రద్ధగా వినుచున్న వారికి పరమాత్ముని యెడ అనన్య భక్తి కుదురుకుంటుంది. తత్ప్రభావమున వారి తాపత్రయములన్నీ నశిస్తాయి. శ్రద్ధాళువులైన శ్రోతలకు అన్ని విధములుగా ఔన్నత్యమును ప్రసాదించును, సద్గుణములను సౌశీల్యమును ప్రాప్తింపజేయును, దివ్య తేజస్సును కలిగించును, మనస్సులకు గౌరవమును వినుమడింపజేయును. యశోమూర్తియగు ధ్రువుని వృత్తాంతము మహత్వపూర్ణమైనది. దీనిని ప్రాతకాలమునందును సాయం సమయమునందును బ్రాహ్మణాది ద్విజుల సభలలో ఏకాగ్రచిత్తముతో కీర్తింపవలెను. భగవత్పాదార విందములను సేవించుట యందు నిరతి గలవాడు పూర్ణిమ నాడు, చంద్రకళతో కూడిన అమావాస్య నాడు, ద్వాదశి నాడు, శ్రవణ నక్షత్ర సహిత దినమునందు, సాయం సమయమునందును, వ్యతిపాత యోగములు గల రోజునను, సూర్య సంక్రమణము నాడును లేదా ఆదివారమునందును శ్రద్ధాళువైన వారికి వినిపించినచో భగవంతుడు సంతుష్టుడవుతాడు, అతనికి సిద్ధి ప్రసాదిస్తాడు. శ్రావయే శ్రద్ధానానాం తీర్థపాదపదాశ్రయః నేచం తత్రాత్మనాత్మానం సంతుష్ట ఇతి సిద్ధ్యతి జ్ఞానమజ్ఞాతతత్వాయ యో దద్యాత్ సత్పథే మృతం కృపాళోర్దీననాథశ్చ దేవాస్తస్యానుగృహ్ణతే ఇదం మయా తే విహితం కురూద్వహ ధ్రువస్య విఖ్యాత విశుద్ధకర్మణః హిత్వార్భక క్రీడనకాని మాతు గృహం చ విష్ణుం శరణం యో జగామ. భగవత్తత్వమును ఎరుగని వానికి అమృత రూపమైన ఈ జ్ఞానమును అందించి అతనిని సన్మార్గమున నడిపెడివాడే దీనులను ఉద్ధరించే దయామయుడు. మరోసారి చెప్పుకోవాలి, ఎవరయ్యా దయామయుడు అంటే భగవత్తత్వమును ఎరుగని వానికి అమృత రూపమైన ఈ జ్ఞానమును అందించి అతనిని సన్మార్గమున నడిపెడివాడే దీనులను ఉద్ధరించే దయామయుడు. అట్టి వారిని దేవతలు అనుగ్రహిస్తారు. ఓ విదురా, ధ్రువుని చర్యలన్నీయును సర్వత్రా ప్రసిద్ధములైనవి, పరమ పవిత్రములైనవి. అతడు చిన్నతనమునందే ఆటపాటల యందలి మోహమును తల్లియుడిని వీడి శ్రీ మహావిష్ణువును చరణుచొచ్చాడు. అతని పుణ్య చరితమును నీకు స్పష్టంగా వివరించాను. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పార్వహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే ద్వాదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.